కన్నడ బిగ్ బాస్ ఈ వారం కొత్త కెప్టెన్ కావ్య. వివిధ దశల్లో జరిగినటువంటి కెప్టెన్సీ టాస్కుల్లోన ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ అంటే ఫిల్టర్ అవుతూ రాగా చివరగా జరిగినటువంటి టాస్కుల్లోన గెలిచినది సూరజ్, కావ్య. అంటే రెండో టాస్క్ లో కావ్య గెలిచింది, చివరి టాస్క్ లో సూరజ్ గెలుస్తారు. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కెప్టెన్ ఎవరు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళను కన్ఫెషన్ రూమ్ లోకి బిగ్ బాస్ పిలిచిన తర్వాత బయట ఓటింగ్ పెడతారనమాట. ఎవరైతే కెప్టెన్ అయితే మీకు బాగుంటుందో సూక్త కారణాలతో వివరిస్తూ టిక్ మార్క్ పెట్టండి ఆ ఫోటో పైన అన్నప్పుడు ఎక్కువ మంది కావ్య వైపు, కేవలం ఇద్దరు మాత్రమే సూరజ్కు, అశ్విని ఆ తర్వాత రాజశేఖర్, వీళ్ళిద్దరే సూరజ్ వైపు మొగ్గు చూపితే మిగిలిన సభ్యులందరూ కూడా కావ్య వైపే మొగ్గు చూపడం ఒక రకంగా విశేషమని చెప్పాలి. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం కెప్టెన్ అయిన వ్యక్తి ఇంటిల్లిపాది మనసు దోచుకొని తనేంటో ప్రూవ్ చేసుకొని కెప్టెన్ అయినటువంటి వ్యక్తిగా కావ్యాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే కావ్య పైన మనకు ఎప్పుడు ఉన్న అపవాదం, అంటే అందరూ చెప్తున్నటువంటి అపవాదం ఏంటంటే ఆమె గిల్లి లేనిదే కావ్య లేదు, గిల్లి లేనిదే కావ్య లేదు, గిల్లి షేడ్ లోనే కావ్య ఇంతకాలం నెట్టుకొస్తూ ఉంది, ఆమె అసలు నామినేషన్ లో కూడా రావట్లేదు, నెట్టుకొస్తుంది. అశ్విని చేస్తున్నటువంటి సివియర్ ఆరోపణలు ఇవి. ఇప్పుడు కూడా ఆమె అదే అంటుంది, ఎలా ఆమె అయ్యిందో నాకు తెలియదు అని. ఎలా అయ్యిందో అని తెలియకపోవడం అనేది అది అబద్ధం. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఇంతమంది కూడా కావ్యకి సపోర్ట్ చేసినప్పుడు ఆమె ఎలా అయ్యిందో తెలియదు అని మాట్లాడడం అనేటువంటిది ఆమె పైన ఉన్నటువంటి ఒక అక్కసునో లేకుంటే ఆమె పైన ఉన్న ఒక అయిష్టతనో అది వ్యక్తం చేస్తుంది తప్ప మరొకటి కాదు. సో మనం బ్యాక్ స్టెప్ గా తీసుకుంటే, అంటే ఈ ఎపిసోడ్కు ముందుగా నేను గత 3 రోజులుగా మీకు రివ్యూ ఇవ్వలేకపోయాను వివిధ కారణాల వల్ల. పెద్దగా మనకు ఏం జరగలేదు, క్యాప్టెన్సీ టాస్క్ పోటీలు మాత్రమే జరుగుతున్నాయి. కాకపోతే బ్యూటీ ఏంటంటే ఇందులోన ఈసారి చాలా అద్భుతమైనటువంటి బ్యూటీ ఏంటంటే సీక్రెట్ రూమ్ టాస్క్. సీక్రెట్ రూమ్ టాస్క్ సాధారణంగా ఏముంటుందంటే ఒకరినో ఇద్దరినో సీక్రెట్ రూమ్ లో కూర్చోపెట్టేసి లోపల జరుగుతున్నటువంటి తంతునంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి తమ గురించి ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళ ఆట తీరు ఎలా ఉంది, ఒక రోజంతా లేకుంటే కొన్ని గంటల పాటు పరిశీలించిన తర్వాత మళ్ళీ హౌస్ లోకి వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరిని, రక్షిత ఆ తర్వాత రజత్, ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఎక్సెంట్రికే. ధ్రువంతో ఎక్సెంట్రిక్, రక్షిత కూడా ఎక్సెంట్రిక్ అని చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా అసలు హౌస్ లో కంటే వీళ్ళిద్దరు కొట్లాడుకునేది చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళ భంగిమలు కావచ్చు, వాళ్ళ హావభావాలు కావచ్చు, ఒకరినొకరు ఇమిటేట్ చేసుకునే విధానం కావచ్చు, ఒకరినొకరు తిట్టుకునే విధానం కావచ్చు, చాలా అసలు పిల్లి ఎలుకలాగా కొట్లాడుకున్నారు అనమాట. బట్ ఇంత కొట్లాడుకున్న బ్యూటీ ఏంటంటే ఇద్దరు ఒకే చోట ఉండవలసి రావడం, ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం. దాంతో ఏమైపోయిందంటే ఇద్దరి మధ్య తెలియని సఖ్యత ఏదో ఒకటైతే క్రియేట్ అయ్యింది. అంటే అది స్నేహమా అదేని చెప్పలేము, ఎందుకంటే అసలు ఆ బంధాన్ని చెడగొట్టుకునిందే ధ్రువంత్ అని చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటి ధ్రువంతును ఒక అన్నలాగా ఆమె ఆదరించింది, ఆమె అభిమానం చూపింది. మరి ధ్రువంత్ ఎందుకు దాన్ని చేజేతలో వద్దనుకున్నాడు? ఆమె ఒక నాటకీయంగానే ఉంటుంది, డ్రామా క్వీన్ అని ఆమెను ఎలా అనుకున్నారో వీ డోంట్ నో. తర్వాత ద్వేషం చాలా పెరిగిపోయింది, ఇద్దరి మధ్య గ్యాప్ కూడా పెరిగిపోయింది. అలాంటి ఇద్దరిని తీసుకుని వచ్చి ఒకే చోట వేయడం కావ్య కరెక్ట్ గెస్ట్ చేస్తుంది. కావ్య అంటుంది, ఒకనొక సీజన్లో ఉన్న ప్రతాప్ని ఇంకొకరిని ఒకే ఇంట్లో ఎలాగైతే వేశారో వీళ్ళిద్దరిని కూడా విభిన్న మనస్తత్వాలు ఉన్న వాళ్ళని ఒకే చోట వేసి ఉంటారేమో. వీళ్ళిద్దరు కూడా అంటే ఒకటి మీరు గమనించండి, కావ్య చాలా షార్ప్ గా థింక్ చేస్తుంది. కావ్య కావచ్చు, గిల్లి కావచ్చు, వీళ్ళు షార్ప్ గా థింక్ చేస్తారు. వీళ్ళిద్దరే కరెక్ట్ గా గెస్ట్ చేసింది ఏంటంటే కనుక అసలు గిల్లి కంటే కూడా కావ్యను మనం చెప్పాలి, ఆమె కరెక్ట్ గా గెస్ట్ చేసింది. సీక్రెట్ టాస్క్ ఉంటుంది, వీళ్ళిద్దరు సీక్రెట్ రూమ్ లో ఉంటారు అని. అయితే ఇంకొక విశేషం ఏంటంటే సాధారణంగా సీక్రెట్ రూమ్ లోనే పెట్టినప్పుడు వాళ్ళు కేవలం మౌన ప్రేక్షకులుగా చూస్తూ ఉంటారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం లోపల ఉన్న వాళ్ళకు కూడా టాస్కులు పెట్టడం, అంటే ఇంటిల్లిపాది ఒకవైపు ఆడుతుంటే వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక ఆట ఆడతారు. వీళ్ళు ఆడే ఆట ఏంటంటే ఇంటిల్లిని ఆడించే ఆట. సో దే మేక్ దెమ్ టు ప్లే.
అంటే అక్కడ ఉండేటువంటి కంటెస్టెంట్లు క్యాప్టెన్సీ టాస్క్ లోన ఎవరెవరు పాల్గొనాలి, ఏ వైపు పాల్గొనాలి, ప్రతి సందర్భంలో 2 టీంలు అయిపోతుంటాయి కాబట్టి ప్రతి 2 టీంలో కూడా ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని డిసైడ్ చేయవలసింది రక్షిత, మళ్ళీ ధృవంత్. ఈ విషయం ఇంటి వాళ్ళకి తెలియదు. బిగ్ బాస్ వీళ్ళతో సపరేట్ గా అడిగి వాళ్ళ పేర్లు తెలుసుకుని ఆ తర్వాత ఫైళ్ళు వాళ్ళకు పంపేవారు అనమాట. ఈ ప్రాసెస్ వీక్ మొత్తం నడవడం అనేది నాకైతే మంచి మజా అనిపించింది. ఎందుకంటే వాళ్ళని ఊరికే కూర్చోబెట్టుకుంటే డల్ అయిపోతుంది, ఎంగేజింగ్ ఉండదు, వాళ్ళకు బోర్ కొట్టేస్తుంది. ఎంతసేపు అని చూస్తారో, చూసి ఇల్లే ఎంతసేపు అని చూస్తారు. అలా కాకుండా వాళ్ళు కూడా తాము సెలెక్ట్ చేసిన వాళ్ళు ఆడడం, వాళ్ళు ఆడుకున్నప్పుడు ఎగ్జైట్మెంట్ గా ఉండడం, ఎవరు ఓడతారా ఎవరు గెలుస్తారా అనేటువంటి ఎగ్జైట్మెంట్ ఉండడం, ఇవన్నీ కూడా ఎందుకో కాస్త మజా అనిపించేటువంటి అంశాలని నాకైతే అనిపించింది. ఆ రకంగా చూసుకుంటే బిగ్ బాస్ అద్భుతంగా ప్లాన్ చేశారు. లోపల ఆడే ప్రతి ఆటకు ఆటగాళ్ళు ఎవరు ఉండాలి అనేది వీళ్ళిద్దరే డిసైడ్ చేశారు. ఆట లోపల ఉంటుంది, ఆట దిక్కును నిర్ణయించేది మాత్రం ఖచ్చితంగా రక్షిత మరియు ధృవంత్. ఈ విషయంగా సీక్రెట్ రూమ్ ఎంగేజ్ గా ఉంది, అక్కడ హౌస్ కూడా ఎంగేజ్ గా ఉంది కాబట్టి చూసే వాళ్లకు బోర్ కొట్టనట్టుగా ప్లాన్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే రజిత్ ఆ తర్వాత చైత్ర వీళ్ళిద్దరి విషయం కూడా చెప్పాలి. చైత్ర ఎస్పెషల్లీ ఆమె సాధారణంగానే ఎక్సెంట్రిక్, ఆమె ఈసారి మరింత ఎక్సెంట్రిక్ గా, ఎందుకంటే ఆమె ఉస్తువారీ చేసినప్పుడు సంచాలకులుగా చేసినప్పుడు ఆమె వ్యవహరించిన తీరు కావచ్చు, ఆ తర్వాత ఆడేటప్పుడు ఆమె వ్యవహరించిన తీరు కావచ్చు, అశ్వినిని రక్కడం గోకడం ఇలాంటివన్నీ కూడా, అశ్విని కూడా ఆమె ఫిజికలీ అయితే ఇంకా ఎవరు తట్టుకోలేరు, అదైతే వాస్తవం. కేవలం ఆ ఒక్క కారణం కూడా అశ్విని పైన కావ్య ఆరోపిస్తుంది. ఏంటంటే ఓకే మీరు నన్ను నిరోధించడానికి నా పైన ఎక్కి కూర్చుని పట్టుకున్నారు, దాన్ని నేను కాదన్ను. ఒక్కసారి సైరన్ వచ్చిన తర్వాత ఆట అయిపోయిన తర్వాత ఇంకా నా పైన నా దగ్గర కూర్చుని ఉన్నారు, నేను ఎందుకు బోయాలి మీ బరువును అని అన్నమాట కరెక్టే. కొంచెం కాస్త ఆలోచించి ఉండాల్సింది. సో ఇక్కడ రజిత్ కు చైత్రకు మధ్య పడుతుంది. రజిత్ పోయిన సీజన్ లో కూడా ఆమెను సుళ్ళి అని అనడం, ఆ తర్వాత గిల్లి ఆమెను బాగా రెచ్చగొట్టడంలో గిల్లిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. నువ్వు లాస్ట్ సీజన్ లో 7 సార్లు కలిపి అయ్యావట కదా, అసలు నువ్వు ఎవరి మాట వినేదాని అంటే కాదు కదా, ఒక్క ఆట కూడా నువ్వు గెలవలేదంట కదా, ఒక్కసారి కూడా నీకు ఉత్తమ రాలేదంట కదా. ఇవన్నీ వాస్తవాలే, కానీ ఈమె ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఆమె ఇంకా ఒక్కసారి ఆవేశం వచ్చేస్తే ఆమె మనిషి కాదు అన్నట్టుగా గట్టిగా ఏడవడం, దేవుడి ముందు దండాలు పెట్టుకోవడం, కూర్చోవడం, ఏడవడం, ఇవన్నీ కూడా చూసే వాళ్ళకు కాస్త విచిత్రం అనిపిస్తుంది. రజిత్ కూడా అంటాడు నువ్వు ఫ్యామిలీ దాకా రావద్దు, ఆమె ఫ్యామిలీ దాకా వెళ్ళిపోతుంది, ఫ్యామిలీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఫ్యామిలీ దాకా వెళ్ళొద్దు. ఈ మొత్తం టాస్క్ లో ఉన్న 2 సందర్భంలో, ఒకటి కావ్యకు అశ్వినికి మధ్య జరిగినటువంటి పోరాటం, వాళ్ళిద్దరి మధ్య వాగ్యుద్ధం కూడా చాలా తీవ్ర స్థాయిలో వెళుతుంది. నువ్వు వెళ్ళవమ్మా వెళ్ళు అని కావ్య అన్నందుకు మీ అమ్మకు చెప్పుకోపో అని ఎక్స్టెంట్ గా వెళ్ళి అశ్విని చెప్పడం అనేటువంటిది ఇట్స్ సమ్ వాట్ రాంగ్. అదే విషయం రజిత్ కూడా అంటారు, మీరు అమ్మ దాకా వెళ్ళొద్దండి, మీరు ఏమన్నా కూడా ఆమెతో మాట్లాడండి, ఆమె మీ అమ్మ దాకా వెళ్ళలేదు కదా, మీరెందుకు వెళతారు. అక్కడికి కూడా కావ్య చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడడం, నాకెందుకు కావ్య కంట్రోలింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉన్న అమ్మాయి లాగా నాకు కనిపించింది. ఎందుకంటే అంత సీన్ లో కూడా తాను గట్టిగా మాట్లాడిందే గాని ఎక్కడ రప్చర్ కాలేదు, ఎక్కడ గొడవ పడలేదు, ఎక్కడ అశ్వినితో బాహాబాహి అన్నట్టుగా పోలేదు. అదే విషయం కనుక వేరే వాళ్ళకి జరిగింటే కనుక అది మామూలుగా ఉండేది కాదు. అసలు అశ్వినికి ఎవరైనా ఉంటే అవి తట్టుకుంటుందా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. ఇప్పుడు కూడా అంతే, కావ్యని ఇష్టం వచ్చినట్టు మీ అమ్మకు చెప్పుకో ఎన్నిసార్లు అంటారు ఆ మాట అనవద్దు అన్నా కూడా అనడం అనేటువంటిది ఇట్స్ బ్యాడ్ అన్ అశ్విని పార్ట్. ఆమె కంట్రోల్ చేసుకుని ఉంటే చాలా బాగుండేది, ఆమె కంట్రోల్ చేసుకోలేకపోయింది, అది దురదృష్టం. సో ఇక్కడ కూడా రజిత్ కు ఆ తర్వాత చైత్రకు మధ్య క్లాష్ రావడం, వాళ్ళిద్దరి మధ్య కూడా మళ్ళీ మనస్పర్ధలు రావడం. బయట వాళ్ళిద్దరు మంచి స్నేహితులే, అసలు చైత్ర పెళ్లి ఆయనే నిలబడి చేశాడు, ఆయన పెళ్లి పెద్ద అని చైత్ర చెప్పుకుంటుంది, కానీ ఇంట్లో వచ్చేసరికి ఆట అంటే ఆట అనేలాగా వ్యవహారం సాగిందనమాట. సో ఇక్కడ మొత్తం కూడా చైత్రకు ఆ తర్వాత రజిత్ కు మధ్య క్రాష్ జరగడం, ఇద్దరు మాట అనుకోవడం, ఇవన్నీ కూడా చివరికి ఉత్తమ కలిపే అనేటువంటి సెషన్ లో రిఫ్లెక్ట్ కావడం అనేటువంటిది మనం ఆసక్తికరంగా గమనించవలసిన విషయం. ఇక్కడ కూడా ఏంటంటే ఒక ప్యాటర్న్ వెళ్ళిపోయింది. సుదీప్ ఎప్పుడు చెప్తున్నటువంటి ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ నాకు కనిపించింది. ఎక్కడ కనిపించింది అంటే చైత్ర కలిపి ఇవ్వడం కావచ్చు, కావ్యకు ఉత్తమ ఇవ్వడం కావచ్చు. ఒక్కరు మొట్టమొదటి కావ్యకు ఉత్తమ అని ఇచ్చి ఒక సకారణం చెప్తే మిగిలిన వాళ్ళందరూ అదే. అంటే అందులో ఇప్పుడు ఒక మనిషిలోనూ మంచి క్వాలిటీస్ చెప్పాలంటే ఎన్నైనా ఉంటాయి, చెడు క్వాలిటీస్ చెప్పాలన్నా ఎన్నైనా ఉంటాయి. బట్
వేర్ ఇస్ యువర్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది చాలా ముఖ్యం కదా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చైత్రనే తీసుకుంటారు కలిపే కింద. ఎందుకు అంటే వరస్ట్ ప్లేయర్గా ఆమెను ఎందుకు తీసుకుంటారంటే ఆమె ఆడిన తీరు కావచ్చు, ఆమె వ్యవహరించిన తీరు, ఆమె ఉస్తువారి చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఆమెను కలిపే స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టాయి. అలాగే సంయమనంతో ఉండడం, సర్దుకుపోవడం, ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు వినడం, తన్ను తాను సంభాళించుకోవడం, ఇవన్నీ లక్షణాల వల్ల కావ్య ఉత్తమ ప్లేయర్గా నిలబడింది. సో ఇవాళ ఈసారి కలిపి వచ్చి చైత్ర, ఉత్తమ వచ్చి కావ్యగా మిగిలిపోతారనమాట. సో అది ఈరోజు ఎపిసోడ్తో ఎండ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న టాస్క్ జరిగింది అనమాట, చాలా మజా టాస్క్ జరిగింది. అదే మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఉన్నారు, ఒక వారం అయిపోయింది, మళ్ళీ సీక్రెట్ టాస్క్ లో రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళను మళ్ళీ బయటికి రప్పియాలి కదా, రూమ్ లోకి తీసుకెళ్ళాలి కదా. అందుకు బిగ్ బాస్ వేసినటువంటి ప్లాన్ ఇంకోటి కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఏంటి ఆ ప్లాన్ అంటే కనుక, ఇప్పుడు ఇంట్లోన మీరిద్దరు వెళ్ళి నానా చెత్త చేయాలి. మీకు చెత్త కూడా ఇచ్చింటాం, ఆ చెత్తను మొత్తం కూడా, అంటే వాళ్ళు క్లీన్ చేయడానికి వీలు లేనంత చెత్త చేసి రండి. వాళ్ళు 10 నిమిషాల్లో ఉన్న చెత్త క్లీన్ చేయలేకపోతే వాళ్ళకు లగ్జరీ బడ్జెట్ దక్కదు. ఆ బడ్జెట్ ఏది మీకు దక్కుతుంది. ఒకవేళ వాళ్ళు చేస్తే లగ్జరీ బడ్జెట్ వాళ్ళకు దక్కుతుంది అని బిగ్ బాస్ కండిషన్ పెడతారు. అక్కడ రక్షిత నా అంత చెత్తగా చేసేవాళ్ళు ఎవరు లేరు, చెత్త చేయడంలో నేను సూపర్, అది ఇది అంటే తెలుసు నాకు నువ్వు చాలా చెత్త అని. అసలు ధ్రువంత్ అయితే నిజంగా పాపం ధ్రువంత్ని మెచ్చుకోవాలి. అక్కడికి ఆయన ఎక్స్ట్రా బర్స్ట్ అయిపోతూ ఉన్నాడు, కోప్పడుతూ ఉన్నాడు, ఆవేశం వ్యక్తం చేస్తున్నాడు, ఆమెను తిట్టేస్తున్నాడు. ఇంత చేసినా కూడా మళ్ళీ రక్షిత చెప్పినట్టే నడవాల్సిన సందర్భాలు చాలా వచ్చాయన్నమాట. చూడండి, వాళ్ళిద్దరు కొట్లాడుకున్నా కూడా మజా ఏంటంటే కొన్ని సందర్భంలో రక్షిత వింది, కొన్ని సందర్భంలో ధ్రువంత్ విన్నాడు అనమాట. సో ఇలా ఒకరికొకరు వినడం అనేటువంటిది మనకు అక్కడే జరిగింది. వాళ్ళు లోపలికి వెళ్ళి అంత నానా చెత్త చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. 10 నిమిషాల్లో వీళ్ళు క్లీన్ చేయలేకపోతారు. దాంతో ఇంటిలిపాది లగ్జరీ బడ్జెట్ ను పోగొట్టుకుంటారు. ఆ లగ్జరీ బడ్జెట్ ఏదో వీళ్ళిద్దరికి వచ్చేస్తుంది. ఇదొక మజా పాయింట్. ఆ తర్వాత కావ్య కెప్టెన్ అయిన తర్వాత ఆమె డిపార్ట్మెంట్ కు వ్యక్తిని సెలెక్ట్ చేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆ తర్వాత గిల్లి ఎగ్జైట్ అయిపోతుంటే ఆయన కంట్రోల్ చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా నాకు ఎందుకో కాస్త మజా అనిపిస్తుంది. ఆ తర్వాత రజత్, గిల్లి వీళ్ళిద్దరు కలిసి కోడిగుడ్లు దొంగతనం చేయడం, వాటిని ఆమ్లెట్లు వేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు సరదాగా కనిపించినటువంటి అంశాలు. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు ఈవెన్ కెప్టెన్సీ టాస్క్ కు వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటల్లో కూడా చాలా 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 అసలు కావ్య గెలవడం కూడా అద్భుతంగా గెలిచిందన్నమాట. కావ్య గెలిచిన దాంట్లోనే గిల్లి పార్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే గిల్లి కూడా కావ్య తరఫున కావ్య కోసం ఆడతారనమాట. అంటే పించ్ చేయడం, ఆ బాలును నీటితోన స్మాష్ చేసేటువంటి ఆటలోన కావ్యను గెలిపించిన వారిలోన రఘు ఉన్నాడు, ఆ తర్వాత గిల్లి కూడా ఉన్నాడు అనమాట. సో గిల్లి, కావ్య, రఘు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఆట గెలుస్తారు. అలాగే చివరి ఆట అంటే వీళ్ళందరూ కలిసి ఆడేటువంటి ఆట ఎవరు, కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ చివరికి ఎవరికి బాల్ తీసుకొట్టే గేమ్ లోన రఘు, తర్వాత గిల్లి, సూరజ్ వీళ్ళు ముగ్గురు గెలుస్తారన్నమాట. అంటే గిల్లి తరఫున వీళ్ళిద్దరు ఆడతారు. అలాగే రజత్ తరఫున ఆడే వాళ్ళు ఓడిపోతారు అనమాట. సో అలాగా అశ్విని తరఫున ఆడిన వాళ్ళు ఓడిపోవడం సంథింగ్. సో ఈ విధంగా ఒకరు 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 ఓడిపోయి అంత అయిపోయిన తర్వాత చివరికి మిగిలేది ఎవరు అంటే సూరజ్, ఆ తర్వాత కావ్య. సో సూరజ్, కావ్య, సూరజ్, గిల్లి ఇద్దరు మిగులుతారు. సూరజ్, గిల్లి ఇద్దరి మధ్య ఆడుతున్నప్పుడు సూరజ్, కావ్య, గిల్లి, రఘు ఈ నలుగురు ఆడేటప్పుడు నలుగురు అంటే రఘు, గిల్లి ఒక జట్టు అయితే సూరజ్, కావ్య ఒక జట్టు అవుతారు. 2 హాఫ్ బకెట్స్ ని పట్టుకొని చెప్పిన బాల్స్ అన్ని వస్తువులన్నీ తీసుకురావాలి. ఆ వస్తువులు చెప్పడం కూడా ఎవరంటే సీక్రెట్ టాస్క్ లో కూర్చున్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో రక్షిత, రజిత్ ధ్రువంత్ ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క వస్తువు పేరు చెప్తే ఆ వస్తువుని వీళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. కొన్ని సందర్భంలో కన్ఫ్యూజన్ అవుతారు. ఇవన్నీ కూడా చాలా నాకైతే మొత్తానికి ఈ సీక్రెట్ రూమ్ లోనో వీళ్ళను యాక్టివేట్ చేసినటువంటి, యాక్టివ్ గా ఉంచినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. చూద్దాం, రేపు వారధి కథ కిచెన్ జొతే ఉంది కదా. సో నామినేట్ అయిన వాళ్ళలోన ఎవరు బయటకు వెళ్తారు, అసలు వీళ్ళిద్దరిని ఎలా లోపలికి తీసుకొస్తారు. కలిపేగా చైత్ర మారిపోయింది, ఉత్తమగా కావ్య అయిపోయింది, కావ్య కెప్టెన్ కూడా అయ్యింది. 12th సీజన్ 12th వీక్ విశిష్టంగా కావ్య కెప్టెన్ అయింది. ఇదే విషయం గిల్లితో చెప్పి ఆమె మురిసిపోతుంది. చూద్దాం.
రేపటి పంచాయతీ ఎలా ఉంటుంది, పంచాయతీలో ఎవరెవరికి ఏమేమి పంచబడతాయి. నాకు తెలిసి ఆ, పెద్ద సీరియస్ నోట్ అంటూ ఏమీ జరగదు. ఎందుకంటే ఈసారి ఆట జరిగింది, ఆటలో కొన్ని పొరపాట్లు జరిగాయి. మళ్ళీ సంచాలకులుగా వ్యవహరించిన అందరూ కూడా తప్పులు చేశారు, పప్పులో కాలేశారు. ఇవన్నీ ఎలాగూ ప్రతిసారి కూడా. అందుకే చైత్ర అదే అంటుంది, నన్ను పిన్ పాయింట్ చేయడం కాదు రాశిక, మళ్ళీ రాశిక సంచాలకులుగా అయినప్పుడు ఆమె ఏం చేసింది, ఆమె కూడా అంతే 3 సార్లు సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది అనమాట. బికాస్ ఆ పోస్టే అలాంటిదని మనం అనుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా జరిగింది. చూద్దాం రేపు వారధి కథ కిచ్చెన జతే, దాంట్లో కిచ్చెన పంచాయతీ ఎలా ఉంటుంది, ఎవరెవరికి క్లాస్ పీక్తారు, ఎవరెవరిని మెచ్చుకుంటారు, కిచ్చెన చెప్పాలి ఎవరికి వస్తుంది, ఇవన్నీ అసలు వస్తుందా రాదా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సింది. ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో కూడా మనం చూద్దామంట. ఇదండి ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. దిస్ ఈజ్ రామ్ దుర్గ మసూదన్ సైనింగ్ ఆఫ్.